హాయ్ ఆల్ ఆఫ్ యూ. నిన్నటి వీడియోలో మనం ఆమ్ హోల్ టైట్ గా ఉంటే లూజ్ గా ఎలా మార్కింగ్ చేయాలో చూసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్అవుట్ చేయండి. ఈ రోజు వీడియోలో ఫ్రంట్ నెక్ ని సైజ్ బ్లౌజ్ లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా ఎలా మార్కింగ్ చేయాలో చూసేద్దాం. అయితే ఫ్రంట్ నెక్ లెంత్ వెడల్పు ఒక బాక్స్ షేప్ లో అయితే మార్కింగ్ చేయాలి. ఆ తర్వాత ఆమ్ హోల్ ఖర్చుతో సహా ఫ్రంట్ నెక్ ని ఆల్రెడీ మనం ఖర్చుతో సహానే మార్కింగ్ చేసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఆ లైన్ మీదుగా బ్లౌజ్ ని అయితే ఇలా ప్లేస్ చేయాలి. సైజ్ బ్లౌజ్ ని ఈ ప్లేస్ చేసిన వెంట ఒక మార్క్ అనేది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా క్లియర్ గా ఇలా యాజ్ ఇట్ ఈస్ గా ప్లేస్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ ని ఆ ఖర్చుతో సహా ఒక మార్కింగ్ అయితే ఇలా రౌండ్ గా షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ షేపు చాలా నిదానంగా క్లారిటీగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అనేది ఫ్రంట్ ఉక్స్ల పట్టితోటి మనం మార్కింగ్ చేసాం కాబట్టి అదే ఉక్స్ల పట్టితోటి ఖర్చుతో సహా మనం ఖర్చుతోటి కలిపి ఈ మార్కింగ్ మీద ఇలా ఒకసారి అనేది కొలుచుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్ గా అయితే వచ్చిందో చూసారు కదా. హెచ్చు తగ్గులు లేకుండా ఆమ్ హోల్ వైపు లూజ్ లేకుండా నెక్ వైపు లూజ్ లేకుండా పర్ఫెక్ట్ గా అనేది అయితే షేప్ అయితే వచ్చింది. ఇలా మరొకసారి నేను ఖర్చుతో సహా నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. పావించు లోపలికి పెట్టినా సరే కరెక్ట్ గా అనేది అయితే వచ్చింది. ఇదే విధంగా రైట్ సైడ్ కూడా ఇంకొక కాజల పట్టి వైపు కూడా నెక్ ని ఇంకొకసారి మనం కొలుచుకుంటున్నాం. ఎందుకంటే ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా నెక్ అనేది సాగిందా అనేది మనకి క్లియర్ గా అనేది అర్థమవుతుంది. చూడండి ఇటు రైట్ సైడ్ నెక్ కూడా క్లారిటీగా క్లియర్ గా కరెక్ట్ గా అనేది అయితే వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి.